ఎంత ఎక్కువ సంపాదించినా ధనవంతులు అవ్వలేకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్కారం, మీరు వింటున్నారు మనీ మైస్ తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు నెలకి 10,000 సంపాదించినా, లక్షలు సంపాదించినా చివరికి జేబులో డబ్బులు ఉండడం లేదు. ఎందుకంటే మనం నిజంగా డబ్బులు సంపాదించడం లేదు. డబ్బులు ఇతరులకు పోటీగా అధిక ఖర్చు చేస్తున్నాం. నిజం మీరు వింటున్నది. ఒక ధనవంతుడు తన ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేస్తాడు. కారు కొంటాడు తన అవసరం కోసమే. ఏది చేసినా తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేస్తాడు. కానీ చాలా మందికి ఒక అపోహ, ఎక్కువ సంపాదిస్తే ధనవంతులు అవుతారని. కానీ అది నిజం కాదు. ఒక కంపారిజన్ వితౌట్ ప్లానింగ్ పర్సన్ తాను కారు కొంటాడు విత్ ఈఎంఐ, హౌస్ కొంటాడు విత్ లోన్, హౌస్ విత్ సూపర్ ఇంటీరియర్ డిజైన్తో చేయిస్తాడు. కారుతో పాటు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొంటాడు ఇతరులకు పోటీగా. ఇతని మంత్లీ శాలరీ లక్షల్లో ఉండొచ్చు, లేక అంతకంటే తక్కువ ఉండొచ్చు. కానీ ఇతని డబ్బులు లోన్గా లేక ఈఎంఐల ద్వారా తేవడం వల్ల తన జీతం మొత్తం ఈఎంఐ ఆర్ లోన్ ఇంట్రెస్ట్కు సరిపోతుంది. అతని నెల చివరికి 0 ఆర్ డెప్ట్ అనేలాగా ఉంటుంది. ఇలా కొనడం, ఇలా బ్రతకడం తప్పు అనడం లేదు. ఎవరు ఏ విధంగా బ్రతకాలో తెలుసుకో అంటున్నాను. నీవు ధనవంతుడి కావాలనుకుంటున్నావు. ఫస్ట్ ధనవంతుడు అంటే ఎవరో తెలుసుకో. ధనవంతులు అంటే గ్లామర్ కాదు, వారు ఫ్రీడమ్ ఉన్నవాళ్ళు. వారు పని చేయకపోయినా కూడా వారికి ఆస్తులు, రెంట్లు, పెట్టుబడులు, డబ్బులు తీసుకువస్తాయి. కానీ మామూలు మనిషి నెలకి పైసా మిగలకుండా చేస్తాడు. ఎందుకంటే అతని లైఫ్ స్టైల్ లేక లైఫ్ మేనేజ్మెంట్ డబ్బును తినేసేలా ఉంటుంది. ధనవంతులు ఖర్చుకు ముందే ప్లాన్ చేస్తారు. మిగతా వాళ్ళు ఖర్చు తర్వాత మిగిలిన డబ్బులు బతకడానికి చూస్తారు. మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, మీరు ఎంత సేవ్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో ముఖ్యం. ఒక చిన్న అలవాటు నెలకి మీ ఆదాయాన్ని కనీసం 20% ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయగలదు. మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే మీ సేవింగ్స్ని ఆదాయాన్ని ఇచ్చే అసెట్స్లో పెట్టుబడిగా పెట్టండి. ఉదాహరణకి గోల్డ్, రియల్ ఎస్టేట్ లేక ఏదైనా చిన్న బిజినెస్. వీటితో మీరు సంపద సృష్టించుకోగలుగుతారు. మీ జీతం పెరగడం కాదు, మీరు ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. థ్యాంక్ యూ మిత్రమా. మరిన్ని మనీ మేనేజ్మెంట్ విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.